మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 25వ భాగంగా రక్షణ పొందిన యువకుడు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. నిన్న ఈరోజు రెండు కంపేర్ చేస్తే కాంట్రాస్ట్ అన్నమాట. నిన్న రక్షణ పొందని ధనికుడు, ఈరోజు రక్షణ పొందిన ధనికుడు. ఈరోజు లూకా సువార్త 19వ అధ్యాయం. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వస్తారు. ఈరోజు మీ ఇంటికి కూడా యేసుప్రభు వచ్చుదురుగాక. ఆమెన్ చెప్పాలి. ఇది మీరు చదువుకోవాలి. లూకా 19:1-10 వరకు అండి. మా ఇంటికి రండి ప్రభు అని అడగాలి. అప్పుడు ఆయన వచ్చారంటే నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లుగా మీ ఇంట్లో ఏ బాధలు, అనారోగ్యం ఉందనుకోండి, ఆరోగ్యం అయిపోతుంది. త్రాగే వాళ్ళు త్రాగు నుంచి విడుదల. యేసు ప్రభు వచ్చారంటే ఒక అద్భుతం చేయకుండా వెళ్ళరు. కనుక మీ ఇంటికి ఎవరు రావాలంటే యేసు ప్రభు రావాలండి. ఆయన రావాలంటే స్తుతించాలి చక్కగా. సో ఈరోజు మనం లూకా 19లో ఎరికో పట్టణానికి యేసు ప్రభు వస్తున్నారనమాట. మీ పట్టణానికి, మీ ఊరికి యేసు ప్రభు వస్తున్నారు. అప్పుడు ఆయన అలా వస్తున్నప్పుడు యేసు ప్రభుని చూడాలని అందరూ రోడ్డుకి రెండు వైపులా ఉన్నారు. అయితే చూడండి, ఆ ఎరికో పట్టణంలో సుంకర్లలో ప్రముఖుడు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్లోనే చాలా ఫేమస్ అన్నమాట, జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకా రిచెస్ట్ పర్సన్, ధనికుడు అన్నమాట. అందరికంటే ధనికుడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే మరి అన్యాయంగా కూడా సంపాదించుంటాడనమాట. ఎరికోలో రిచెస్ట్ పర్సన్. అయితే ఈరోజు దేవుని ప్రణాళిక చూడండి. ఏకోజామున యేసు ప్రభు వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు, మన నాన్న తండ్రితో మాట్లాడినప్పుడు, ఈరోజు నీవు జక్కయ్యని రక్షించాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. యేసు ప్రభు అలాగే నాన్న అంటారు. యెషయా 50:4 మీరు చదివితే ప్రతిరోజు ప్రతి ఉదయము ఒక గురువు శిష్యునకు బోధించినట్లుగా నా తండ్రి నాకు బోధిస్తాడు, ఆ రోజు ఏం చేయాలి అని. ఈరోజు జక్కయ్య వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళాలి, రక్షణ ఇవ్వాలి అని. ఇంకా యేసు ప్రభు వస్తున్నారు. జక్కయ్య కూడా చూడండి, ఆయనకి ముందు దేవుడు ఎట్లా పనిచేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాడండి. అందరినీ కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలని భూమి మీద పనిచేస్తాడనమాట. ఈరోజు జక్కయ్య హృదయంలో పరిశుద్ధాత్మ ఎలా పనిచేశారంటే, యేసు ప్రభుని చూడాలి అనే కోరిక కలగజేశారు. ఎవరైనా సినిమా వాళ్ళని చూడాలనే కోరిక అనుకోండి, అది దేవుడి నుంచి వచ్చింది కాదు, అది సాతాను నుంచి వచ్చిందనమాట. కానీ యేసు ప్రభువుని చూడాలి అనే కోరిక పరిశుద్ధాత్మదేవుడు జక్కయ్య హృదయంలో పెట్టారు. అప్పుడు అందరికంటే రిచెస్ట్ పర్సన్ ఆయన కూడా అందరితో పాటు ఆ దారి ప్రక్కన నిలవడానికి వచ్చాడనమాట. అయితే పొట్టివాడు, యూదులు చాలా పొడవుగా ఉంటారండి, కాబట్టి ఇంకా చూడలేకపోతున్నాడు. అందరూ ముందు వరుసలో ఉంటేనే చూడగలరు. పొట్టిగా ఉన్నాడు, ఇంకా వెనక్కి తోసేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళు ఊరికే నన్ను తోసేస్తున్నారు, చెట్టు ఎక్కుదామని చెట్టు ఎక్కుతాడండి. ఇంకా మేడి చెట్టు ఎక్కేస్తాడండి. ఎక్కి కూర్చుంటారు. యేసు ప్రభు అలా వస్తున్నారు, అలా ప్రభుని చూస్తున్నాడు అనమాట. చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఈ మేడి చెట్టు దగ్గరికి రాగానే అలా పైకి చూసి, జక్కయ్యా తొందరగా చెట్టు దిగి కిందికి రా నాన్న, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. జక్కయ్యా పేరు పెట్టి, ఆ పేరు నిండా ప్రేమ, జక్కయ్య తొందరగా కిందికి దిగిరా, నేను ఈరోజు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఎంత సంతోషం, జంప్ చేసి ఉంటాడనమాట. కిందికి దిగగానే యేసు ప్రభు ఎంత ప్రేమ అండి, భుజాల మీద చెయ్యి వేసి, నా ప్రియ కుమారుడా, ఎంత ఏమేం మాట్లాడాడో, నీవు నాకు అమూల్యమైన బిడ్డ, నీ కొరకే నేను ఇలా
ఎరికో పట్టణానికి వచ్చాను. అప్పుడు అందరూ చూస్తున్నారనమాట. ఏంటి ఈయన ఇట్లా పాపుల ఇంటికి అతిథిగా వస్తున్నాడు. జక్కయ్యని తీసుకొని జక్కయ్య ఇంటికి వెళ్తారు. యేసు ప్రభు ఎప్పుడైతే ఈయన ఇంటికి వచ్చాడో ఆయన హృదయంలో కూడా వెళ్ళాడు. జక్కయ్య అని పిలిచినప్పుడు యేసు ప్రభు యొక్క శక్తి ఆయనలోకి వెళ్ళిపోయిందండి. మాటలో ఉన్న ఆత్మశక్తి ఆయనలోకి వెళ్ళిపోయింది. ఆయన హృదయం మారిపోయింది అన్నమాట. ఎలా మారిపోయిందో మీరు చూడండి. ప్రభువా, నా ఆస్తిలో సగం అమ్మి పేదలకు ఇస్తాను. ఇదండి హృదయ పరివర్తన అంటే. ఏంటంటే ఇదే, నీళ్ళలో మునగడం కాదు. వాక్యం, యేసుప్రభు యొక్క వాక్యంలో శక్తిలో, యేసుప్రభు యొక్క శక్తిలో మునిగిపోవాలన్నమాట. ఆత్మాభిషేకం. నా ఆస్తిలో సగం అమ్మి పేదలకు ఇస్తాను ప్రభు. అలాగే చూస్తాడు. యేసుప్రభుకి ఎంత సంతోషమో. ఇంకా నేను ఎవరి దగ్గరైనా అన్యాయం చేస్తుంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఒక 100 తీసుకునేది 200 తీసుకుంటే పరిహారంగా 4 రెట్లు తిరిగి నేను వాళ్ళకి ఇస్తాను ప్రభా. ఎంత సంతోషం అండి. యేసు ప్రభుకే కాదు, పరలోకంలో దేవదూతలు, పరలోకం తండ్రి అందరూ సంతోషపడుతున్నారన్నమాట. అప్పుడు ప్రభు ఆయనతో ప్రేమగా, నా కుమారుడా జక్కయ్యా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏలయనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. అంత ప్రేమగా నేను అనుకుంటాను, 2 చేతులతో చెంపలు పట్టుకొని అతన్ని ముద్దు పెట్టుకొని, నేడు ఇంటికి రక్షణ వచ్చింది నాన్న, నేను నిన్ను వెదకి రక్షించడానికి వచ్చాను. సాతాను ధనాశ అని వల వేసి, ఆ ధనాశ అనే వల వేసి పట్టుకొని అన్ని రకాల అవినీతి పనులు చేయించి నరకంలో వేసి కాలుస్తాడు. ధనికుడు లాజరు ఉపమానంలో చూసాం. అలా జక్కయ్య విషయంలో కూడా మరి వల వేశాడు. కానీ యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చేసాడు. ఆ వల తెగిపోయింది, కాడి విరగొట్టబడింది. యేసు ప్రభు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు హృదయము జక్కయ్య హృదయంలోకి వచ్చింది. యేసు ప్రభు ప్రేమ ఆయన హృదయంలో పోయబడింది. కనుకనే పేదల పట్ల ప్రేమ. యేసు ప్రభు కోరుకునేది ఏంటంటే పేదల పట్ల ప్రేమ కలిగి ఉండడు. అంతేకాకుండా ఆయన నీతిమంతుడండి. కనుక అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో తిరిగి 4 రెట్లు. నిర్గమకాండ 22:1 మీరు చదివితే, ఎవరైనా ఒక గొర్రె దొంగతనం చేస్తే పరిహారంగా 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్పి రాయబడి ఉందన్నమాట. సో అందుకనే నేను 4 రెట్లు ఇస్తాను. అప్పుడు రక్షణ అంటే ఏంటంటే, మనం ఆ రోజు దేవుని బిడ్డలు అయిపోతామండి. పరలోక తండ్రి బిడ్డలు, పరలోక పౌరసత్వం వస్తుంది. వి బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ అండ్ ఆల్సో ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అన్నమాట. పరలోక పౌరసత్వం, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయండి. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. జీవ గ్రంథం నేను చెప్పాను కదా, ఎవరి పేర్లు రాయబడి ఉంటే వాళ్ళు పరలోకానికి వెళ్తారనమాట. ఎంత సంతోషం అండి. మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇది కీవర్స్ అన్నమాట. ఈ లూకా సువార్తలో ముఖ్యమైన వచనము ఇదే అన్నమాట. చాలా చక్కటి పిక్చరు ఇందులో నేను ఇచ్చానండి. తప్పిపోయిన కుమారుడిని యేసు ప్రభు ఎట్లా రక్షిస్తారు అని. మనందరం కూడా తప్పిపోయే ఉన్నాం. ఈ ధనాశ అనే వలలోనో, ఏదో ఒకటి త్రాగుడు అనే వల కావచ్చు. కానీ యేసు ప్రభు ఈరోజు మీ ఇంటికి వచ్చి మీకు విడుదలనిస్తారు, రక్షణనిస్తారు. హృదయంలో మార్పు, నూతన హృదయం, యేసు ప్రభు యొక్క హృదయం అన్నమాట. ప్రేమ కలిగిన హృదయం పేదల పట్ల. తర్వాత నీతి, అన్యాయంగా తీసుకుంది తిరిగి ఇచ్చేస్తున్నారు, అది నీతి అన్నమాట. ఆ తర్వాత ఏం చెప్తారంటే, ఒక సేవకుని కర్తవ్యాన్ని గురించి చెప్తున్నారండి. ఇది కొంచెం డీప్గా చదవాలి యాక్చువల్గా. మామూలుగా చూస్తే ఏంటంటే, ఒక రాజు, గొప్ప వంశస్థుడు అని రాయబడి ఉంటుంది. ఆయన దూరదేశానికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళా రాజుగా తిరిగి రాబోతున్నాడు. వెళ్ళే ముందు తన 10 మంది సేవకులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అంటే ఒక నాణెం ఇచ్చాడు. ఇచ్చి దీంతో వ్యాపారం చేసుకోండి అని చెప్పాడు.
ఇంతవరకు అర్థమవుతుంది కదా. అయితే ప్రజలు సేవకులకు ఇచ్చాడు టాలెంట్స్. ప్రజలు ఏంటంటే ఈయన పరిపాలన మాకు సమ్మతం కాదు అని చెప్పి మాకొద్దు, ఈయన పరిపాలన మాకొద్దు అని ప్రజలు అంటారనమాట. అయితే ఈ గొప్ప వంశస్థుడు ఎవరు అంటే యేసుప్రభు అండి. ఆయన పరలోకానికి వెళ్ళాడు. మనందరికీ అంటే అపోస్తులకి కూడా టాలెంట్స్ ఇచ్చాడు. దయ్యాలను వెళ్ళగొట్టడానికి, మరి రోగాల్ని స్వస్థపరచడానికి, సువార్త బోధించడానికి ఏం చేయమన్నాడు? వ్యాపారం చేయమన్నాడు. అంటే ఏం వ్యాపారం? మనం చేసేది డబ్బులు సంపాదించడం కాదు, ఆత్మల్ని సంపాదించాలి. అంతోని వారిలాగా, శౌరి వారు అపోస్తులలాగా ఆత్మల్ని సంపాదించాలన్నమాట. అయితే ఆయన తిరిగి వచ్చిన తర్వాత 10 మందిని పిలుస్తాడు. అయితే 3 గురించి చెప్పబడిందండి. మొదటి సేవకుడిని పిలిచి అడిగితే, ఎలా వ్యాపారం చేశావంటే, మీరు నాకు 1 ఇచ్చారు, నేను 10 సంపాదించాను. అప్పుడు మెచ్చుకుంటాడనమాట. మంచిది, నువ్వు నమ్మిన బంటు కాబట్టి 10 సంపాదించావు కదా ఒకదాంతో, కనుక నేను నిన్ను 10 పట్టణములకు అధిపతిగా చేస్తాను అంటారు. ఎప్పుడు చేస్తాడు? ఇప్పుడు నేను చెప్తా అండి. 2 ఆయనను పిలుస్తారు. మీరు నాకు 1 ఇచ్చారండి, నేను 5 దాంతో వ్యాపారం చేసి 5 సంపాదించాను. వెరీ గుడ్, మంచిది, నువ్వు నమ్మిన బంటు 5 సంపాదించావు కాబట్టి 5 పట్టణాల మీద నిన్ను అధిపతిగా చేస్తాను. 3 ఆయన ఏమంటాడంటే, నువ్వు చాలా కఠినుడు, విత్తని చోట నువ్వు కోస్తావు, నాటని చోట పంట కురుస్తావు, చాలా కఠినుడు అని తెలిసి మూటగట్టి పెట్టాన్ని, నువ్వు ఇచ్చిన నాన్న తీసుకొని. అప్పుడు దుష్టుడా, నేను అంత కఠినుడు అని నీకు తెలిస్తే నువ్వు నా డబ్బు వడ్డీకి ఇస్తే బాగుండేది, వడ్డీతో తీసుకునేవాడిని కదా. మూట కట్టి అంటే దేవుడు మనకిచ్చినటువంటి టాలెంటు అలా మూట కట్టి అలాగే పెడితే అది అందుకొరకు కాదండి అని చెప్పిన తర్వాత ఇంకేమంటాడంటే, నా పాలనని అంగీకరించని వీళ్ళని నా ఎదుటకి తీసుకొని వచ్చి, నువ్వు చాలా కఠినుడు అట్లా అంటున్నాడు కదా, నాకు నీ యొక్క అధికారం అవసరం లేదు, నీ పాలన నాకు అవసరం లేదు, నువ్వు చెప్తే నేనెందుకు చేయాలి అంటే, నా పాలనని అంగీకరించని వీళ్ళ తలలు తీసేసేయండి అని అంటున్నాడు. ఇక్కడ అస్సలు యాక్చువల్గా ఏంటంటే, వీళ్ళు మొదటి వాళ్ళిద్దరూ కూడా ఆ రాజు యొక్క పాలనని అంగీకరించారు. ఆయన నాణాలు అంటే టాలెంట్స్ ఇచ్చి వెళ్ళాడండి. మనకి పరిశుద్ధాత్మ అభిషేక్ ఇచ్చి పరలోకానికి వెళ్ళాడు, దూరదేశం అంటే. ఇప్పుడు మళ్ళీ రాజుగా రాబోతున్నాడు. యాక్చువల్గా అయితే ఆయన ఇప్పుడు రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా రాబోతున్నారు. ప్రకటన గ్రంథం 19:16 చూస్తే తెల్లని గుర్రం మీద వస్తున్నాడు ఆయన. ఆయన వస్త్రాల మీద రాయబడి ఉందన్నమాట, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని. తొడల మీద కూడా ఉంటుంది. ఆయన తల మీద కిరీటాలు ఉన్నాయన్నమాట. సత్యవంతుడు, నమ్మక పాత్రుడు అన్నమాట. ఇప్పుడు వస్తున్నాడు, మనందరితో ఆయన లెక్కలు చూసుకోవడానికి వస్తున్నాడు. అందరినీ పిలిచి, నాకు లెక్కలు అప్పచెప్పండి, నేను నీకు టాలెంట్ ఇచ్చాను, నేను నీకు టాలెంట్ ఇచ్చాను, లెక్కలు అప్పచెప్పండి అని అంటున్నాడు అన్నమాట. ఆ తర్వాత ప్రజలు ఏమంటున్నారంటే, నీ పాలన నాకు అవసరం లేదు, మీ పాలన నాకు అవసరం లేదు అని అంటున్నారనమాట. అంటే ఏంటంటే, ఆ రాజు చేసిన శాసనాల్ని పాటించడానికి ఇష్టపడట్లేదు. పరలోక తండ్రి శాసనాలు ఏంటంటే, యేసుప్రభు అంతా బోధించారండి. పాత నిబంధన కానీ, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లు మీరు పరిశుద్ధులైనండి, మీ పరలోక తండ్రి వల్ల మీరు కనికరం కలిగి ఉండాలి, మీ దేవుడు నీతిమంతుడు కనుక మీరు నీతిగా ఉండాలి, న్యాయాన్ని పాటించాలి, రాజ శాసనాలు అన్నమాట. ఈ గ్రంథం అంతా కూడా పరిశుద్ధ గ్రంథము, పరలోక రాజు యేసు ప్రభు చేసిన శాసనాలు. మత్తయి 5, 6, 7 ప్రతి శాసనాన్ని పాటించాలి. కానీ ప్రజలు ఏమన్నారంటే, మాకొద్దు, మేము అంగీకరించం అన్నారనమాట. అలాగే ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కదండి చాలామంది. దేవుడు చేసిన శాసనాల్ని, యేసు ప్రభు చేసిన శాసనాలు మేము పాటించాం అంటే ఏం చెప్తున్నారు? వీ డోంట్ వాంట్ యువర్ రూలింగ్ ఎట్ ఆల్, మీ శాసనాలు మేము పాటించాం. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో అపాస్టసీ. వాట్ ఈజ్ అపాస్టసీ? దాని గురించి ఈరోజు చెప్పమని ప్రేరణ అండి. అపాస్టసీ అంటే రిజెక్షన్ ఆఫ్ గాడ్ అన్నమాట. అంటే గాడ్ అంటే దేవుడు చేసిన శాసనాలు. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇక్కడ నూతన నిబంధనలో యేసు ప్రభు బోధిస్తారు. కొండ మీద ప్రసంగం ఉంటుంది, ఓలివ కొండ ప్రసంగం 5 ఉంటాయి, 4 సువార్తల్లో కూడా ఉంటాయి. కానీ
వీ డోంట్ వాంట్ రిజెక్షన్. యేసు ప్రభువుని తిరస్కరించడం, ఆయన బోధనలు, ఆయన శాసనాల్ని తిరస్కరించడం, దాన్ని అపాస్టసీ, రిజెక్షన్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ ముగ్గురిని కూడా. అప్పుడు యోహాన్ మొదటి లేఖ 2వ అధ్యాయం చదివితే ఇలాంటి వాళ్ళని యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అంటారు. ఒప్పుకోరు, తండ్రి కుమారులని వాళ్ళ బోధనలని ఒప్పుకోరు అన్నమాట. ఒప్పుకోకపోవడం అంటే నోటితో యేసు ప్రభు దేవుడు అని చెప్పి హృదయంలోనేమో ఈ లోక సంబంధమైనవన్నీ, ధనము, విందులు, వినోదాలు, త్రాగుడు, ఇవన్నీ లోపల ఉంటే లోపల ఏమున్నాయో అవి ఆరాధిస్తున్నామన్నమాట. దాన్ని రిబెలియన్ అని కూడా అంటారండి. ఈ రిబెలియన్ అంటే తిరుగుబాటు, దేవునికి తిరుగుబాటు చేయడం. అప్పుడు అసలు ముందు దేవునికి తిరుగుబాటు ఎవరు చేశారంటే పరలోకంలో తేజో నక్షత్రం అనేటటువంటి లూసిఫర్ అనే దేవదూత ముందు పరలోకంలో దేవునికి తిరుగుబాటు చేశాడండి. అందుకే ఆయనని తిరుగుబాటుదారుడు, రిబెలియన్ అంటారనమాట. దేవుడిచ్చిన స్థానంలో ఉండకుండా ఇంకా పైన తారలకి పైన సింహాసనం వేసుకుంటాను అని యెషయా 14:12 రాయబడి ఉంటుంది. అయితే అక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. ప్రకటన 12:7లో మికాయేలు దూత తోసేస్తాడు ఆ తేజో నక్షత్రం లూసిఫర్ని, అతని క్రింద ఉన్న 3వ వంతు దూతలు. వాళ్ళు అక్కడి నుంచి పడద్రోయబడి మరి ఆకాశ మండలం, స్పిరిచువల్ వరల్డ్లో ఉన్నారన్నమాట. ఈ తిరుగుబాటు అక్కడి నుంచి ప్రారంభమైంది. ఎవరి నుంచి? సైతాన్ నుంచి అన్నమాట. ఇప్పుడు ఆ తిరుగుబాటుతనమే మనుషుల్లోకి వచ్చింది. సాతాను అవ్వతో మాట్లాడినప్పుడు ఆ అవ్వ ఆదాము తిరుగుబాటు చేస్తారు. ఈ పండు తినొద్దు అంటే ఆ పండు తింటారనమాట. మనం ఇంకా సంఖ్యాకాండం 16లో చూస్తే మోషే మీద కోరా వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు. భూమి తెరుచుకొని వాళ్ళని మింగేస్తుందండి. ఆ తిరుగుబాటు ఎవరు అనంటే, ఎవరు పరలోకంలో తిరుగుబాటు చేసింది? సాతాన్. ఇప్పుడు ఆ సాతాను పుత్రుడే యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అన్నమాట. ఆయన పేరు తిరుగుబాటు, పాప పురుషుడు, మ్యాన్ ఆఫ్ సిన్, మ్యాన్ ఆఫ్ రిబెలియస్నెస్ అన్నమాట, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. ఏం లాస్ వద్దండి, దేవుని శాసనాలు వద్దు, నా ఇష్టం, నేను ఏది తినాలంటే తింటా, ఆ తిండి దయ్యమే నాకు దేవుడు, నేనేం సినిమాలంటే అవి చూస్తా, ఏం పాపం అంటే అది చేస్తాను. అది ఆ మ్యాన్ ఆఫ్ సిన్ గురించి 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో పౌలు రాస్తాడండి. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు రాకడ అయిపోయింది, 2వ రాకడ అని అనుకుంటుంటే అయిపోలేదు. యేసు ప్రభు 2వ రాకడకి ముందు పతనము పరాకాష్ఠకి చేరుకుంటుంది. తిరుగుబాటుదారుడు, మ్యాన్ ఆఫ్ సిన్, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ ముందు రావాలి. ఆ తర్వాతనే యేసు ప్రభు మేఘాల్లోకి వస్తారు. ఎప్పుడు మరి ఈ మ్యాన్ ఆఫ్ సిన్ ఇప్పుడు పనిచేస్తున్నాడు కానీ ఇంకా పబ్లిక్గా రాలేదు. ఎప్పుడు వస్తాడంటే ఆ మ్యాన్ ఆఫ్ సిన్ని వాడిని అడ్డగించువాడు ఈ లోకం నుంచి తొలగించబడాలని ఉంటుందన్నమాట. ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు అడ్డగిస్తున్నాడు అన్నమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనల్ని, వధువు సంఘాన్ని యేసు ప్రభుకి మేఘాలు అప్పగించి వెళ్ళిపోతాడో అప్పుడు మ్యాన్ ఆఫ్ సిన్ విల్ బి రివీల్డ్ పబ్లిక్లీ, అంత్యక్రీస్తు అన్నమాట. ఆయన పేరేంటంటే తిరుగుబాటుదారుడండి, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. 2 తిమోతి 3లో అంత్య దినాల్లో అపాయకర సమయాలు వస్తాయి. ప్రజలు స్వార్థపూరితులుగా ఉంటారు, గర్విష్ఠులుగా ఉంటారు, అహంకారులుగా ఉంటారు, తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు, కృతజ్ఞత లేకుండా, కఠినంగా ప్రేమ లేకుండా ఉంటారు. మతం యొక్క కేవలం బాహ్య రూపాన్నే వాళ్ళు అంగీకరిస్తారు, అంతరంగంలో హృదయంలో దేవుడు లేకుండా అలా ఉంటారని రాస్తాడనమాట. కనుక ఇది ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే ఇదేనండి, తిరస్కరించడం. యేసు ప్రభు యొక్క శాసనాల్ని, ఆయన రాచరికాన్ని తిరస్కరించడం అన్నమాట. అప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆ రాజు వచ్చినప్పుడు వాళ్ళ తలలు తీయిస్తానని చెప్తున్నాడు అనమాట. కనుక మనం అలా ఉండకూడదండి. నేను ఇంకా చదువుతూ ఉంటే యోహాను సువార్త ప్రభు చెప్పారు 18:14 అక్కడ పిలాతు ముందు ఉన్నప్పుడు, పిలాతు ఇదిగో ఈయన మీ రాజుని చూడండి అంటాడు. కొరడాలతో కొట్టించిన తర్వాత, మాకు రాజు, ఈయన రాజు కాదు, ఈయనను చంపేయండి, మాకు కైసర్ తప్ప ఇంకొక రాజు లేడు, మాకు ఈయన రాజు కాదు, ఈయనను చంపేయండి, యేసు ప్రభుని చంపేయమన్నారు.
ఇప్పుడు కూడా ఎంతమంది చంపేస్తున్నారు యేసు ప్రభుని. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం అంటే ప్రతిరోజు ఆయనని సిలువ వేయడం అన్నమాట. మనం అలా ఉండకూడదండి. అంత్యక్రీస్తు పని ఏంటంటే హృదయంలో నుంచి దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి తీసేసి ఇంకా ఆ చోట క్రికెట్ని పెట్టడం, బెట్టింగ్స్ని పెట్టడం, హోటల్ విందులు, వినోదాలు, ధనాశ, లేకపోతే ఒక అధికారాన్ని పెట్టడం. అదే అంత్యక్రీస్తు పరిపాలన మన హృదయాల్లో అన్నమాట. ఆ తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత పబ్లిక్గా ఆయన మరి బహిరంగంగా కూడా బయలుపరచబడతాడనమాట. ప్రకటన 13లో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చిన్న పెద్ద విలన్కి ముందు చిన్న విలన్ లాగా హీఈస్ ఆల్రెడీ ఎట్ వర్క్ అన్నమాట. ఎంతమంది పసిపిల్లలు కూడా ఎదురు తిరుగుతున్నారు కదండి ఆ తిరుగుబాటుతనం. కానీ దేవుని పుత్రుడు విధేయత చూపిస్తాడండి. యేసుప్రభు శిష్యులు, పునీతులు ఎవరిలో యేసుప్రభు ఉంటారో వాళ్ళు విధేయత, మరణం వరకు కూడా విధేయత. అపోస్తులు ఎంతమంది వాళ్ళు చంపబడ్డారండి, పునీతులు ఎంతమంది చంపబడ్డారు. అది దేవుని యొక్క ఆత్మ ఉన్నవాళ్ళు అలా చేస్తారనమాట. ఇంకా టైం అయిపోయిందండి. కానీ ఇంకా తర్వాత ఏంటంటే యేసుప్రభు ఇట్లా వచ్చేస్తున్నారు కదా, ఎరికో తర్వాత యెరూషలేము పురప్రవేశం. ఎందుకు వస్తున్నారంటే సిలువలో మరణించడానికి అన్నమాట. యెరూషలేంకి వస్తున్నప్పుడు ఇంకా అందరూ కూడా దావీదు కుమారునకు జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడనుగా కానీ పాటలు పాడుతూ యేసు ప్రభుని ఆహ్వానిస్తారనమాట. గాడిద పిల్ల మీద కూర్చొని వస్తాడు. పామ్ సండే ఈరోజు. వస్తున్నప్పుడు హోజాన్నా అంటారు. దావీదు కుమారునకు హోజాన్నా. హోజాన్నా అంటే సేవ్ అస్ ఓ లార్డ్, మమ్మల్ని రక్షించండి అని. తన సిలువ మరణం ద్వారా మనల్ని రక్షించడానికి ఆయన వస్తున్నారు, సిలువలో మరణించడానికి. అయితే యెరూషలేమునకు వచ్చిన తర్వాత యెరూషలేముని చూసి ఏడుస్తారండి. కోడి తన పిల్లల్ని రెక్కలు చాచి కాపాడినట్లు ఎన్ని పర్యాయములు నేను మిమ్మల్ని చేరదీయగోరినా మీరు అందులకు అంగీకరించలేకపోతున్నారు. కనుక రాయి మీద రాయి నిలవకుండా నాశనం అయ్యే రోజు వస్తుంది, నిర్మానుషమవుతుంది యెరూషలేము. ఏలయనా ప్రభు నిన్ను రక్షింప వచ్చిన సమయాన్ని నువ్వు గుర్తించలేదు. మీతోనే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని రక్షించడానికి ఎన్నిసార్లు ప్రభు ప్రయత్నించారు, అయినా కూడా మీరు గుర్తించట్లేదు. కానీ జక్కయ్యలాగా, జక్కయ్య ఇంటికి వచ్చారు రక్షించడానికి, జక్కయ్య గుర్తించాడండి. కానీ నిన్నటి దినాన ఆ ధనికుడు గుర్తించలేదు, వెళ్ళిపోయాడు. ధనాన్ని ప్రేమిస్తూ వెళ్ళిపోయాడు. కానీ జక్కయ్య పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాపానికి తగిన పనులు చేశాడనమాట. ఆ తర్వాత ఇంకా యేసు ప్రభు సోమవారం రోజు దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అని పిలువబడుతుంది. యెషయా 56:7 నుంచి చెప్తారు. కానీ దాన్ని మీరు దొంగల గుహ చేశారు. దేవుని ఆలయం అంటే మన హృదయం అండి, మన దేహం. దొంగల గుహ అంటే సాతానికి సంబంధించినవి అన్నమాట. గర్వం, ధనము, తిండిపోతనం, సోమరితనము, క్రికెట్, లేకపోతే అధికారము. ఎంత పోట్లాటలు జరుగుతున్నాయండి అధికారం కొరకు, డబ్బు కొరకు. బ్లడ్ రిలేషన్, సొంత అన్నదమ్ముళ్ళు ఎటు పరిగెత్తుతున్నారు, ఎటువైపుకి మన నడక. ఆగి మన నడక మార్చుకోవాలి జక్కయ్యలాగా పరలోకం వైపు. దేహాన్ని, మన హృదయాన్ని శుద్ధి చేసి మన హృదయంలో నుంచి అంత్యక్రీస్తుని తీసేయాలి. ఈ లోక సంబంధమైనవి ఏవి హృదయంలో ఉన్నా అది అంత్యక్రీస్తు, సైతాను పుత్రుని యొక్క సన్నిధి. 2 తిమోతి 3లో చెప్పినట్లు దేహ వాంఛలే వాళ్ళకి దైవం. దే లవ్ ద ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ రాదర్ దాన్ గాడ్. దేవుణ్ణి ప్రేమించరు. దే లవ్ మనీ, దే లవ్ దెమ్సెల్స్, దే లవ్ ద ప్లెజర్స్. ఇది అంత్యక్రీస్తు సన్నిధికి సాక్ష్యం అన్నమాట. కానీ మనం అలా ఉండొద్దండి. మన హృదయంలో యేసు ప్రభుని ప్రతిష్ఠించుకొని ఆయన కోసం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, మీరు జక్కయ్య ఇంటికి వచ్చారు. జక్కయ్యకి మీ హృదయాన్ని ఇచ్చారు, నూతన హృదయం, కరుణ కలిగిన హృదయం. జక్కయ్యలో ఎంత మార్పు వచ్చింది, హృదయంలో మార్పు, మనసులో మార్పు. ప్రభా, ఇదేనైనా తండ్రి తిరిగి జన్మించడం అంటే నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తానని చెప్పాడు.
అలాగే ఎవరికైనా అన్యాయం చేస్తే తిరిగి 4 రెట్లుగా ఇస్తా అన్నాడు. మీరు అప్పుడు చెప్పారు చెక్కయ్య నేడింటికి రక్షణ వచ్చిందని. ఈ మార్పు యేసయ్య అందరిలో కలుగచేయండి. చెక్కయ్యలాగా ఉన్నవాళ్ళు ఎంతమంది తప్పిపోయినారో, త్రాగుల్లో, ధనాశలో, నాయన శత్రుత్వం తండ్రి, ద్వేషం కలిగి ఉన్నారు. ఈరోజు తాకండి అయ్యా ప్రతి హృదయాన్ని, మనస్సుని తాకండి ప్రభా, మీ రక్తంలో కడగండి ప్రభా. ఆత్మ కన్నులు తెరవండి నాయన తండ్రి. అయ్యా చెక్కయ్యకి ఇచ్చిన కృప, రక్షణ అందరికీ దయచేయండి నాయన ప్రభా తండ్రి. ఇదిగో నీ పరిపాలన మాకు అక్కర్లేదు అని మేము అలా తిరుగుబాటుదారులుగా ఉండకూడదు ప్రభా. మీరు ఏది బోధించారో దాన్ని విధేయించడానికి ప్రభా, రక్షణ పొందడానికి మాకు కృపని దయచేయండి యేసయ్య. మీరు ఎట్లా విధేయించారు తండ్రికి, మేము కూడా అలా విధేయించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చెక్కయ్య ఇంటికి వచ్చిన ప్రభు మీ కుటుంబానికి కూడా వచ్చి మీకు కూడా నూతన హృదయం, కరుణ కలిగిన హృదయాన్ని, నీతి హృదయాన్ని దయచేసి మీకు రక్షణ దయచేదురుగాక. మీ పేర్లు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.